వందనాలు. అలాగే ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. అలాగే మేము దుబాయ్‌లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తల్లి నేను క్షేమంగా తోడుకొచ్చారు. మాకే ప్రతి అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు అయ్యగారు సమాధానం ఇచ్చి మా కొరకు ప్రార్థన చేసేవారు. మాకేమో ఇంటిలో ఇబ్బందులు కలిగినప్పుడు ఇంటికెళ్ళి ప్రార్థన చేసి మాకు ధైర్యాన్ని ఇచ్చి మంచి ఆత్మీయ తండ్రిగా మాకు ఇచ్చినందుకు మేము ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే మేము చర్చికి రావాలనుకున్నాము. ఈ ఆశ్రయపురం వచ్చి మా తల్లి నేను నాకు మాత్రమే మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ఆదరించి అన్ని విషయాల్లోనూ ఆత్మీయ తండ్రిగా మమ్మల్ని నడిపించినందుకు ఆయనకి మరి ఒకసారి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం చేయాలి. సచివ కుటుంబానికి అన్నయ్య గారికి నా వందనాలండి. నేను ముందుసారిగా మస్కట్ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నేను ఒక నెల బాగున్నాను, 2 నెలలకు చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా బాధపడ్డ తర్వాత అన్నయ్య గారి వాక్యం వచ్చింది. నాకు వాక్యం ఇదాన్ని ప్రార్థన ఇదాన్ని నేను ప్రార్థనలోని వాక్యంలో బలపడి అన్ని కష్టాలు మర్చిపోయి నేను సత్యవ కుటుంబం వింటూ నేను 2 సంవత్సరాలు గడిపానండి. మళ్ళీ నేను మస్కట్ నుంచి వెళ్ళగానే ఇంటికి ఏమైనా ఆశ్రయపురం వెళ్ళాను. అన్నిగా ప్రార్థన చేయించుకుని నేను ఇసరు ఆశ్రయపురం వెళ్ళాను. ఎంతో ఆశతో 2 సంవత్సరాలు చేసి వచ్చానండి. వచ్చి మళ్ళీ వెంటనే నేను దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్లో కూడా క్షేమంగా చేసుకుని 4 సంవత్సరాలు కూడా వాక్యం ప్రార్థన 4 సంవత్సరాలు కూడా వాక్యంలోనూ ప్రార్థనను బలపడి ఎంతో సంతోషం చేసుకుని మన కుటుంబంలో చేరగానే మళ్ళీ ప్రభా ఆశ్రయపురం వెళ్ళాలి. నేను ఎంతో ఆశతో నేను ఆశ్రయపురం వెళ్ళాలి, అన్ని గారు చూడాలి, అన్ని గారు ప్రార్థన చేయించాలి అని ఎంతో ఆశతో వచ్చానండి. నా ఆశ దేవుడు తీర్చాడండి. ఆ తీర్చగానే నా బిడ్డ వివాహం జరిగిందండి. వివాహం కూడా ఎంతో ఘనంగా జరిగింది. ప్రభా యేసయ్యా, నేను ఆ బిడ్డకి నేను మ్యారేజ్ అయ్యగానే నేను బిడ్డని అన్నగారిని తీసుకుని నేను ఆశ్రయపురం వెళ్ళి అన్నగారి చేత ప్రార్థన చేయించుకోవాలని ఆశపడ్డాను. నా ఆశపడి దేవుడు తీర్చాడండి. నేను ఎంతగానో సంతోషించానండి. నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే ఆశ్రయపురం వచ్చానంటే అది దేవుడి చిత్తం అండి. దేవుడు నెరవేర్చాడు. కానీ నేను ఎంతో ఇక్కడికి వచ్చింది చాలా సంతోషపడ్డానండి. నా సంతోషం అంతా అక్కడ ఈ రోజు నా ఆశ తీరిపోయిందండి. నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలండి. సాంపేట కూడా ఉన్నారండి. అదే అయ్యగారు ఈసారి మస్కట్ వచ్చారండి. మస్కట్ వస్తే మా బాబాని అడిగానండి. అడిగితే వెళ్ళమన్నారండి ఈసారి. మళ్ళీ రెండోసారి అడిగితే వెళ్ళడానికి కుదరదు అనేసి అన్నారండి. ఎంతో దాన్ని ప్రార్థన చేసుకున్నామండి. ఇంకొక ఆవిడ నేను అప్పుడు అయితే ప్రార్థన ముగించేసే టైంకి మనసు మార్చి హృదయం మార్చి దేవుడు తోడుకెళ్ళారండి. వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయిందండి. మేము ఎంతో కొంచెం తప్పుపడ్డామండి. అయ్యగారి సైడ్ ప్రార్థన చేయించుకోకుండా వచ్చేసామని అనుకున్నామండి. అక్కడికి ఇండియా వచ్చానండి. నేను 2 నెలల ముందు వచ్చి అలా వచ్చాను చర్చికి. వచ్చి అయ్యగారి చేత అయ్యగారి చేతిలో భోజనం తిన్నానండి. ఆయన చేత మా నాన్నగారు కూడా ప్రసంగం చేయించామండి. కొద్ది సాక్ష్యం దీవించిన కాక నా కుటుంబం అంతా మీ సన్నిధిలో నడాలని దేవుని అడుగుతున్నానండి. కొద్ది సాక్ష్యం దీవించిన కాక ఈ నెలాఖరు నా ప్రయాణం కూడా ప్రార్థన చేయండి. వందనాలండి.